దేవుని యొక్క సందేశాన్ని లేఖనాల ద్వారా కొంతసేపు ఆలోచన చేద్దాము. ఎంతమంది దేవుని బిడ్డలు యూట్యూబ్ ద్వారా నా యొక్క సందేశాన్ని వింటున్నారో వారందరికీ క్రీస్తునామమున కొంతసేపు దేవుని యొక్క లేఖనాన్ని ఆలోచన చేద్దాము. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవుని యొక్క నిత్య సంకల్పము. దేవుని యొక్క నిత్య సంకల్పం ఏమిటో ప్రతి ఒక్క మానవునికి తెలిసి ఉండాల్సినటువంటి సంగతి. దేవుని యొక్క సంకల్పము తెలిసి ఉంటే పరమమైనటువంటి దేవుడు మానవులకు ఎంత కృపను అనుగ్రహించారనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తించేటువంటి సంగతి. దేవుని యొక్క సంకల్పం తెలియకుండా నువ్వు క్రైస్తవుడిగా బ్రతకడం అనేటువంటి వ్యర్థమైనటువంటి కార్యం. దేవుని యొక్క సంకల్పము ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి వారే దేవుని యందు కృతజ్ఞత కలిగినటువంటి వారుగా బ్రతకవలసినటువంటి సంగతి. ఈరోజు దేవుని యొక్క సంకల్పంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు ప్రభువును ఏర్పాటు చేసినటువంటి సంగతి. మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడింది. జగత్ పునాది వేయబడక మునిపే పరమమైనటువంటి దేవుడు క్రీస్తు యేసు ప్రభువును నియమించినటువంటి సంగతి, నియమించినటువంటి కార్యక్రమం. ఎంతమందికి విషయం తెలుసో లేఖనం దేవుని యొక్క గ్రంథం మనకు బోధిస్తుంది. జగత్ పునాది వేయబడక మునిపే నియమించినటువంటి సంగతి. కాబట్టి పరమమైనటువంటి యెహోవా దేవుడు క్రీస్తు యేసు ప్రభువును విమోచకుడిగా ఏర్పాటు చేసినటువంటి సంగతి. జగత్ పునాది వేయబడక మునిపే విమోచకుడిగా అపాయింట్ చేసినటువంటి కార్యక్రమం క్రీస్తు యేసు ప్రభువును. విమోచకుడు ఏం చేస్తాడంటే విమోచకుడు కొన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఏం కార్యక్రమాలు చేస్తాడంటే మొదటి అంశం విమోచకుడు పాపం నుంచి విడుదల చేసేటువంటి కార్యక్రమం. రెండో అంశం విమోచకుడు దుష్ట కాలంలో నుంచి విడుదల చేసేటువంటి కార్యక్రమం. మూడో అంశం విమోచకుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల చేసేటువంటి కార్యక్రమం. నాలుగో అంశం విమోచకుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి విమోచించేటువంటి కార్యక్రమం. ఐదో అంశం విమోచకుడు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల చేసేటువంటి కార్యక్రమం. విమోచకుడు ఏం చేస్తాడంటే విమోచకుడు 5 కార్యక్రమాలు చేసేటువంటి సంగతి. మొదటి అంశం పాపం నుంచి విడుదల చేస్తాడంట. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో విమోచకుడు చేసే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పాపం నుంచి విడుదల చేస్తాడంట. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు విమోచకుడు చేసే కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపానికి దాసులుగా ఉన్నటువంటి కార్యక్రమం. విమోచకుడు ఏం చేశాడంటే తన యొక్క శిలువ ద్వారా, తన యొక్క రక్తం ద్వారా పాపం నుంచి బానిసలుగా మిమ్మల్ని విమోచించి నీతికి దాసులుగా చేసినటువంటి కార్యక్రమం. పాపం నుంచి విడుదల చేసి విమోచకుడు నీతికి దాసులుగా చేసినటువంటి సంగతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో
అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారిని క్రీస్తు ప్రభు యొక్క రక్తం అంటే విమోచకుడు బ్రతికించినటువంటి సంగతి. విమోచకుడు ఎంత గొప్ప కార్యక్రమం చేశాడో మన జీవిత కాలంలో. అయ్యా మేము పాపంలో ఉన్నామా, ఆత్మ సంబంధంగా మీరు చనిపోయి ఉన్నామా? అవును, మీరు పాపంలో ఉన్నారు, మీరు ఆత్మ సంబంధంగా చనిపోయి ఉన్నారు. విమోచకుడు మమ్మల్ని విమోచించాడా? చనిపోయినటువంటి మమ్మల్ని బ్రతికించాడా ఆత్మీయంగా? ఎంత గొప్ప విషయమో మా జీవితకాలం. రెండో అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, విమోచకుడు చేసేటువంటి కార్యక్రమం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. రెండో అంశం దుష్టకాలం నుండి విమోచించేటువంటి కార్యక్రమం. రెండో అంశం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపాలని మన పాపల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొని దుష్టకాలం నుంచి విమోచించాడయ్యా. విమోచకుడు మొదట పాపం నుంచి విడుదల చేశాడు. అదే సమయంలో దుష్టుని యొక్క దేవుని ఎరగక ముందు దుష్టుని యొక్క కాలంలో దుష్టుని యొక్క రాజ్యంలో ఉండేటువంటి మనల్ని విమోచకుడు ఏం చేశాడంటే తన యొక్క రక్తం చేత విమోచించినటువంటి సంగతి. మూడో అంశం, విమోచకుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం నుంచి విమోచన చేశాడంట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మూడో అంశం, విమోచకుడు ఏం చేశాడంటే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఉండేటువంటి వాళ్ళని విమోచించడానికి విమోచకుడు సిద్ధం చేసుకుని రక్తాన్ని ఆ ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారిని విమోచించినటువంటి సంగతి. విమోచకుడు ఎన్ని కార్యక్రమాలు చేశాడో మన యొక్క జీవిత కాలంలో. ఎంతమందికి విమోచకుడు ఎన్ని కార్యక్రమాలు చేశాడనేటువంటి విషయం అర్థమవుతుందో నాకు తెలియదు. మరొక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్న విమోచకుడు చేసినటువంటి కార్యక్రమం. యాకోబు రాసిన పత్రిక చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడంట. దుర్నీతి, ఆ దుర్నీతి నుంచి విమోచకుడు మనల్ని విమోచించినటువంటి కార్యక్రమం. దుర్నీతి అంటే మరొక పాఠంలో చాలా స్పష్టంగా నేర్చుకున్నాము. దాని గురించి నేను వివరించేంత సమయం లేదు. దేవుని సంకల్పం గురించి మాట్లాడుతాను. సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి విమోచించినటువంటి సంగతి. చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల చేసినటువంటి కార్యక్రమం విమోచకుడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడంటే విమోచకుడు మొదటి అంశం పాపం నుండి విడుదల చేసినటువంటి సంగతి. రెండో అంశం దుష్టుని యొక్క కాలం నుండి విడుదల చేసినటువంటి సంగతి. మూడో అంశం
ధర్మశాస్త్రం నుంచి విడుదల చేసినటువంటి కార్యక్రమం. 4వ అంశం సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి విడుదల చేసినటువంటి కార్యక్రమం. 5వ అంశం అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసినటువంటి కార్యక్రమం. ఎప్పుడు నేను అసలు గ్రహించలేదయ్యా, విమోచకుడు మన జీవిత కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేశాడా? అవును, ఇన్ని కార్యక్రమాలు చేశాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసినటువంటి విమోచకుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొర్రెపిల్ల, జగత్ అందల పునాది వేయబడక మునిపే విమోచకుడు నా జీవిత కాలంలో ఎన్ని కార్యక్రమాల నుంచి నన్ను విడుదల చేశాడయ్యా, ఎన్ని కార్యక్రమాల నుంచి నేను విడుదల పొందానయ్యా. ఎంత ఆనందించాల్సినటువంటి విషయమో, దేవునికి ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి విషయమో. విమోచింపబడ్డాం. విమోచింపబడిన తర్వాత మన యొక్క కార్యక్రమం ఏంటంటే అపోస్తుల యొక్క బోధలు నిలిచి ఉంది. అపోస్తుల యొక్క బోధ ఉంది. ఆ బోధలు నిలిచి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటందును ఎడతెక్కు ఉండండి. అపోస్తుల యొక్క బోధ, ఆ బోధలు నిలిచి ఉండాలి. ఆమోస్ గ్రంథము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ప్రవక్తలకు చెప్పకుండా ప్రభు అయినటువంటి యెహోవా ఏమి చేయడంట. తన సంకల్పం ఏందో ప్రవక్తలకు వివరించినటువంటి సంగతి అంట. ఈ భూమి మీదకు లోక రక్షకుడు వస్తాడు అనేది సంకల్పించకుండా ప్రవక్తలకి ప్రభు అయినటువంటి యెహోవా దాచిపెట్టినటువంటి సంగతి కాదంట. సమస్తం ప్రవక్తలకి వివరించినటువంటి కార్యక్రమం. ఇలాగుంటుంది నా యొక్క సంకల్పము. నా సంకల్పంలో విమోచకుడిని ఏర్పాటు చేసినటువంటి సంగతి, నియమించినటువంటి కార్యక్రమం. ఆమోస్ గ్రంథానికి సరిపడేటువంటి మరొక వాక్యాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాదిగా రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్త లేఖనాల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రవక్తల ద్వారా వివరించినటువంటి విషయం అన్నమాట. దేవుని యొక్క సంకల్పాన్ని ప్రవక్తల ద్వారా వివరించినటువంటి కార్యక్రమం. తన సంకల్పం ఎలాగుంటుందో చెప్పినటువంటి కార్యక్రమం. విమోచకుడు భూమి మీదకు రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా వివరించినటువంటి కార్యక్రమం. కాబట్టి అనేక రకాలైనటువంటి బోధలు ఉంటాయి. ఈ అనేక రకాలైనటువంటి బోధలో
మనం విమోచింపబడిన తర్వాత అనేక రకాలైనటువంటి బోధలో నిలిచి ఉండకూడదు. కేవలం అపోస్తుల యొక్క బోధలోనే నిలిచి ఉండాల్సినటువంటి సంగతి. కేవలం అపోస్తుల యొక్క బోధలోనే నిలిచి ఉండాల్సినటువంటి సంగతి. కొంతమంది అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ బోధించేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం వాక్చాతుర్యం గురించి గ్రంథం ఏమని మాట్లాడుతుందో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడిని కాను. వాక్చాతుర్యం పనికిరాదు. వాక్చాతుర్యం చేత జనాలను ఆకట్టేటువంటి సమాజాలు నిలబడినటువంటి సంగతి భూమి మీద. కొన్ని ధనాన్ని ఆశ చూపించి సమాజాలను ఆకట్టి అటువంటి సంఘాలు అనుకుని భ్రమలో ఉండేటువంటివి ఎక్కువ కాలం నిలబడేటువంటి సంగతి కాదు. కాబట్టి వాక్చాతుర్యం పనికిరాదు, జ్ఞానాతిశయం పనికిరాదు. విమోచింపబడిన తర్వాత ఎలాగుండాలంటే సంగతి ఏంటంటే అపోస్తుల యొక్క బోధలో నిలిచి ఉండాల్సినటువంటి కార్యక్రమం. అపోస్తుల యొక్క బోధ అంట, అపోస్తుల యొక్క బోధలో నిలిచి ఉండాల్సినటువంటి కార్యక్రమం. ఆ సహోదరుడు ఎంత అద్భుతంగా జ్ఞానంగా అపోస్తుల బోధను విడిచిపెట్టి బోధిస్తాడయా అంటే, నీ స్వనీతి పనికిరాదు. దేవుని యొక్క జ్ఞానం ముందు నీ స్వనీతి పనికిరాదు. నీ వాక్చాతుర్యం పనికిరాదు. నువ్వేం బోధించాలంటే అపోస్తుల యొక్క బోధను బోధించాల్సినటువంటి సంగతి. రెండో అంశం, భిన్నమైనటువంటి బోధ బోధిస్తూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తండ్రైన దేవుని చిత్త ప్రకారము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవచ్చుడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను గాక భిన్నమైనటువంటి సువార్తను బోధిస్తారంట. భిన్నమైనటువంటి సువార్తను బోధిస్తే క్రీస్తు ప్రభు యొక్క సువార్తకు సమవుచ్చైనటువంటిది కాదు. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించి అపోస్తుల యొక్క బోధను బోధించి నువ్వు సంఘాన్ని నిర్మిస్తే అది బండ మీద కట్టినటువంటి సంఘాన్ని పోలి ఉంటుంది. అపోస్తుల యొక్క నువ్వు బోధించకుండా వాక్చాతుర్యం చేత లేక జ్ఞానాతిశయం చేత లేక భిన్నమైనటువంటి సువార్త చేత నువ్వు సమాజాన్ని నిర్మించి అది సంఘం అనుకుని భ్రమపడుతూ ఉంటే ఆ సమాజం ఎక్కువ కాలం నిలబడేటువంటి సంగతి కాదు. అది ఎక్కువ కాలం నిలిచి ఉండదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి నాయన, భిన్నమైనటువంటి సువార్త పనికిరాదు, జ్ఞానాతిశయం పనికిరాదు, వాక్చాతుర్యం పనికిరాదు. అపోస్తుల యొక్క బోధనే బోధించాలి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితం లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నది. గనుక వాటి
వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించున్నాను. భిన్నమైనటువంటి బోధ, కల్పనా కథలు, మితములైనటువంటి వంశావళులు ఇవి బోధిస్తూ జనాన్ని అట్రాక్ట్ చేస్తూ తెలియనటువంటి కల్పించినటువంటి కథలను బోధిస్తూ ఆత్మీయంగా ఎదిగే కార్యక్రమంలో పెట్టేటువంటి కార్యక్రమం అయితే కాదు. దేవుని గ్రంథం మాట్లాడుతుంది, అపోస్తుల యొక్క బోధను బోధించాలంట, అపోస్తుల యొక్క బోధన గురించి మనకు వివరించాలంట. అపోస్తుల యొక్క బోధ వాక్చాతుర్యం పనికిరాదు, జ్ఞానోత్సవం పనికిరాదు. రెండో అంశం భిన్నమైనటువంటి బోధ పనికిరాదు. మూడో అంశం కల్పనా కథలు, మితములైనటువంటి వంశావళులు పనికిరాదు. ఏం బోధించాలంటే అపోస్తుల యొక్క బోధ ఉంటుంది, ఆ బోధను మీరు బోధించాల్సినటువంటి సంగతి. అపోస్తుల యొక్క బోధను బోధిస్తే సంఘంలో ఉండేటువంటి సహోదరులు మరియు సహోదరీలు ఆత్మీయంగా ఎదిగే కార్యక్రమంలో నిలిచి ఉంటారయ్యా, నిలిచి ఉండేటువంటి సంగతి. నువ్వు బోధించేటువంటి బోధ లేఖనానికి వ్యతిరేకంగా ఉండకూడదు. గ్రంథంలో ఏమైతే వ్రాయబడిందో దాన్ని బోధించేటువంటి కార్యక్రమం. ఒక సంఘంలో అంట, నేను విమర్శించట్లేదు, నిజంగా జరుగుతుండేటువంటి వాటి గురించి బోధిస్తున్నాను. ఒక సంఘంలో సంవత్సరానికి ఒక మారు ప్రభు బలులు ఇస్తారంట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులై రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనము మునుపు విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. అయితే 26వ వచనం, ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ఈ రొట్టెని తిని ఈ పాత్రలో ఉన్నది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించును. ప్రభు వచ్చే వరకు తీసుకోవాలి. అపోస్తుల కార్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెల్లనై ఉండి. రెండు విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ప్రతి ప్రభుదినం అంటే ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి రక్షింపబడినటువంటి.
రెండో అంశం, ప్రభు వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రభు దినాన్న క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ఏం చేస్తారంటే దీన్ని విడిచిపెట్టినటువంటి కార్యక్రమం సంవత్సరానికి ఒక మారు తీసుకునేటువంటి కార్యక్రమం. అపోస్తుల యొక్క బోధ ఏమని మనకు బోధ చేస్తుందంటే ప్రతి ఆదివారం తీసుకోవాలి, ప్రభు వచ్చే వరకు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి. దీన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి తీసుకునేటువంటి కార్యక్రమం. అయ్యా ఇది అపోస్తుల బోధ అంటే ఇది అపోస్తుల బోధ. తమ యొక్క స్వనీతిని వారు స్థాపించుకొని అలాగూ జరిగించేటువంటి కార్యక్రమం. ఒక సహోదరుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, మా గృహంలో మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. ఆయన చాలా విశ్వాసం, చాలా భక్తి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాడు. ఆయన తప్పనిసరిగా దేవుని రాజ్యానికి చేర్చబడి ఉంటాడు. ఆయన తప్పనిసరిగా దేవుని రాజ్యానికి వెళ్ళి ఉంటాడు. ఆయన బాప్తిస్మం తీసుకోవాలా, అయినా ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళి ఉంటాడు. ఏ యొక్క బేసిస్ని బట్టి ఆయన దేవుని రాజ్యానికి వెళ్తాడంటే ఆయనకు ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయనకు ఉండేటువంటి భక్తిని బట్టి, ఆయనకు ఉండేటువంటి ప్రార్థనను బట్టి ఆయన దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఆయన రక్షింపబడకపోయినా ఆయన దేవుని రాజ్యానికి వెళ్తాడు. దేవుడి గ్రంథం ఏం చెప్తుందంటే అపోస్తుల యొక్క బోధ ఏమని వివరిస్తుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైనటువంటి చోటును విసురును. నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మూలంగా జన్మించు ప్రతివాడు అలాగే ఉన్నాడని. ఐదవ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఒకడు నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించాలంట. ఆయనకు విశ్వాసం ఉంది, ఆయనకు చాలా భక్తి ఉంది, ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వ్యక్తి. నువ్వు ఏది ఉన్నప్పటికీ సరే అపోస్తుల యొక్క బోధ ఏమని వివరిస్తుందంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపడం అపోస్తుల యొక్క బోధ. నువ్వు ఏది జతపరిచినా నీ యొక్క స్వనీతితో, నువ్వు ఏది మాట్లాడినా నీ యొక్క జ్ఞానంతో అపోస్తుల యొక్క బోధ ముందు వ్యర్థమవుతుంది. మానవుని యొక్క జ్ఞానం దేవుని ముందు వెరితనం. మానవుని యొక్క వాక్చాతుర్యం, జ్ఞానాశ్రయం, భిన్నమైనటువంటి బోధ, ఇవన్నీ దేవుని యొక్క జ్ఞానం ముందు వెరితనం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల యొక్క బోధ అంటే 2 అంశాలు జ్ఞాపకం చేశాను ఇక్కడ మీకు. ఒకటి, ప్రతి ప్రభుదిన మందు క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అంశం, ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ అంశం, ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జీవిస్తేనే బాప్తిసం పొందితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడం. అపోస్తుల యొక్క బోధ మనకేం బోధిస్తుందంటే ఒక సరైనటువంటి మార్గాన్ని గురించి మనకు వివరిస్తుంది. అపోస్తుల యొక్క బోధ నీ ఆత్మ ఎదుగుదలకు సహాయకారిగా ఉంటుంది.
అపోస్తుల యొక్క బోధ ఒక సక్రమైనటువంటి గైడ్లైన్ చేస్తుంది నిన్ను, మనలందరినీ నడిపించేటువంటి కార్యక్రమం. ఎంతమంది అపోస్తుల యొక్క బోధను వెంబడిస్తారో, ఎంతమంది అపోస్తుల యొక్క బోధను చదివి గ్రంథంలో అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకుంటారు. ఈరోజు నా స్వరాన్ని ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క బోధలో మనమందరూ నిలిచి ఉండాలని దేవుని యొక్క సంకల్పంలో 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అంశం విమోచకుడు చేసేటువంటి కార్యక్రమాలు, రెండో అంశం విమోచింపబడిన తర్వాత అపోస్తుల యొక్క బోధలో మనం నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకో 2 అంశాలు ఉంది. దేవుని చిత్తమైతే మరొకసారి వాటిని యూట్యూబ్ ద్వారా పంచుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ప్రార్థనతో నా యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, నాయన, ఈ యొక్క సమయంలో కొంతసేపు యూట్యూబ్ ద్వారా నాయన మీ యొక్క సందేశాన్ని మేము పంచుకున్న దాన్ని బట్టి స్తోత్రము నాయన. దేవుని యొక్క సంకల్పాన్ని, మీ యొక్క సంకల్పం ఎలాగుంటుందో మరి మీ సంకల్పంలో నాయన క్రీస్తు యేసు ప్రభువును విమోచకుడిగా విమోచించారు నాయన. విమోచింపబడిన తర్వాత అపోస్తుల యొక్క బోధ ఉందంట. ఆ బోధలో మీరు నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మరి నేను బోధించేటువంటి అంశాలు నాయన వినేటువంటి వారికి ఆత్మమేలు పొందాలని సహాయం చేయండి. మా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు నాయన విషపూరితంగా నిండి ఉంది నాయన. వాటన్నిటి నుంచి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్న దాన్ని బట్టి స్తోత్రములు నాయన. మీ చిత్తమైతే రాబోయేటువంటి రోజుల్లో నాయన ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో ప్రవేశించడానికి సహాయం చేయండి. అనేక మంది నాయన కరోనాతో మరణిస్తున్నారు నాయన. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు వాటి నుంచి నెమ్మది పొందడానికి సహాయం చేయండి. మరి ప్రభుత్వం సమస్తం నాయన మరి జరుగుతున్నటువంటి పరిణామాలను వారి దృష్టికి తీసుకుని నాయన చక్కగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సహాయం చేయండి. సమస్తం మీకే అప్పగించుకుంటాం. ఈ యొక్క ప్రార్థనను క్రీస్తు యేసు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.